We thank the Lord for His word that He is ministering to us on every Wednesday. ప్రతి బుధవారము దేవుడు తన వాక్యం ద్వారా మనకు పరిచయం చేస్తున్నందుకు ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. The Lord has been speaking to us about our progressive salvation. ప్రభువు మన యొక్క రక్షణ ప్రగతిశీలమైనదని ఆయన నేర్పిస్తున్నాడు. That our salvation is the salvation of the spirit, the salvation of our soul, and the salvation of our body. మన రక్షణ ఆత్మకు, మన మనసుకు, మన శరీరమునకు కూడా సంబంధించినది. And we thank God our spirit was saved the day we repented and received Christ into our lives. మన జీవితంలో మనం పశ్చాత్తాపడి క్రీస్తును అంగీకరించినప్పుడు మన యొక్క ఆత్మ అప్పుడే రక్షించబడిపోయింది. Our spirit was saved. మన ఆత్మ రక్షించబడింది. And then we see that our soul is being saved. మనం చూస్తున్నాం ఏంటంటే మన మనసు మార్పు. It's unfortunate that many believers, they have settled after their spirit has been saved. దుఃఖకరమైన విషయం ఏంటంటే అనేక మంది విశ్వాసులు వారి ఆత్మ రక్షించబడిన తర్వాత ఆగిపోయారు, ముందుకు సాగడం లేదు. They are happy that they are born again, they are baptized, they are spirit filled, they can do the work of God, they can do many things for the Lord, and they are satisfied. దుఃఖకరమైన విషయం ఏంటంటే వారు రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది ఇక మేము దేవుని కోసం ఎన్నో కార్యాలు చేయగలమంటున్నారు. వారు సంతోషం, వారు తృప్తి చెందుతున్నారు. And they're stagnant in that condition. ఆ స్థితిలో వారు అలా స్థిరంగా నిలబడిపోయారు. But the word of God clearly says, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, the realms of our spirit, soul and body. మన యొక్క రక్షణ మన ఆత్మకు, మన మనసుకు, మన శరీరానికి కూడా అది ఒకచోట ఆగిపోయేది కాదు. మన మనసు మార్పు చెందవలసి ఉన్నది. Our soul realm is being saved. మన ఆత్మ రక్షించబడుతూ ఉండాలి. Our soul realm is our intellect, our emotion and our will. మన యొక్క ఆలోచన విధానము, మన భావోద్రేకాలు, మన చిత్తము, అది మన యొక్క స్వయము. With our intellect we have our thoughts. మన యొక్క ఆలోచన ద్వారా మనము తలంపులు కలిగి ఉంటాం. With emotions we have our feelings. మన యొక్క భావోద్రేకాలు, భావనలు కలిగి ఉంటాయి. With our will we have our decisions. మన యొక్క చిత్తము ద్వారా మన నిర్ణయాలు చేసుకుంటూ ఉంటాం. And all these areas, that's where we have greater struggle in our lives. ఈ ప్రాంతాలన్నిటిలో కూడా అనేక సంఘర్షణలు ఉన్నాయి మన జీవితంలో. That is where the Lord wants to bring about salvation now in our lives. అక్కడే ప్రభు మన జీవితంలో ఇప్పుడే ఆ రక్షణ తీసుకురావాలనుకుంటున్నాడు. And we also saw, because majority of God's people are in that stagnant condition. మనం చూసింది ఏంటంటే అనేక మంది ఆగిపోయారు. There is no longing and desire to go on further in their lives. వారి జీవితంలో ముందుకు సాగి వారు ప్రగతి పొందాలని లేదు. And the reason for that is because of the gospel that we have been preaching all these years. ఎందుకనంటే వారు వింటున్నటువంటి సువార్తను బట్టి ఆ రకంగా ముందుకు సాగబడడం లేదు. The gospel that many have been preaching is Jesus Christ as merely a savior. అనేక మంది ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏమిటంటే ఆయన కేవలం రక్షకుడని మాత్రమే. Not presenting him as the Lord and King of their lives. వారి జీవితాలకు ఆయన ప్రభువు, రాజు అయి ఉన్నాడని వారిని ఆయన గురించి చెప్పడం లేదు. The gospel of the Lord Jesus Christ has been watered down to suit or to somehow reach out to man. మనుషుని చేరుకోవాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ఎంత క్రిందకి తీసుకొచ్చారంటే, ఎంత తక్కువ చేసేసారంటే ఆ స్టాండర్డ్ లేకుండా చేసి పడేశారు. It is watered down to man's level. మనుషుని యొక్క ఆ స్థానానికి కిందకి తీసుకొచ్చారు. It has become a gospel that is centered around man and man's welfare. మనుషుని యోగక్షేమం కోసం మనుషుని చుట్టూ కట్టేటువంటి స్థానంగా చేశారు. And they are satisfied in that realm. ఆ స్థానంలో వారు తృప్తి పడిపోయారు. And we also saw very clearly, మనం ఇంకా చూసింది ఏంటంటే, that we have been, we have grown up in a place where we have been preached or we have been taught a gospel which is the fifth gospel. మనం ఎలాంటి సువార్తలో మనం చేరుకున్నామంటే ప్రియులారా,
అది ఐదవ సువార్త గురించి ఇంత ముందు చెప్పుకున్న దాని ప్రకారం ఉన్నాం. Though we have been part of this assembly, ఈ సహవాసంలో మనం పాలిభాగస్తులమై ఉన్నప్పటికీ, though we have been part of this assembly, ఈ సంఘాల్లో మన సహవాసంలో ఉన్నప్పటికీ, yet we see that the mindset and the mentality has not changed. అనేక మంది యొక్క మానసిక స్థితి మార్పు చెందలేదు. God wants to change our thought realm. ప్రభు మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలనుకుంటున్నాడు. It must be changed to his mind and his thought. ఆయన తలంపుగా, ఆయన మనసుగా మార్చబడాలి మన యొక్క మనసు, మన తలంపులు. The Lord has been speaking all these unto us. ఇవన్నీ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. We heard that salvation is not an invitation but a command. రక్షణ అనేది స్వాగతం, ఆహ్వానం కాదు, కానీ ఆజ్ఞ. It's not an option. అదేదో We cannot please God if we do not believe it. మనం ఆయనను విశ్వాసం చూపకపోతే మనం ప్రభుని సంతోషపరచలేం. We cannot believe it without obeying what God's word says. దేవుని వాక్యం చెప్తుంది కదా, విధేయత చూపకుండా దేవుని సంతోషపరచలేం. We cannot believe it without obeying it. మనం ఆయనకు విధేయత చూపకుండా విశ్వాసం చూపలేం. Believing is obeying in God's word. దేవుని వాక్యములో విధేయత చూపకుండా విశ్వాసం చూపలేం. So we heard many precious counsels from God's word. ఈ రకంగా అనేక విషయాలు దేవుని వాక్యం నుంచి విన్నాం. We also heard that Jesus Christ is the Lord. మనం విన్నది ఏంటంటే ప్రభు యేసు ప్రభువే అని. Jesus Christ is the Kyrios. ఆయనే సర్వోత్తమ ప్రభువు. We also heard that Jesus Christ is the King. మనం ఇంకా విన్నది ఏంటంటే యేసు ప్రభు రాజు. We also heard last week very clearly he is the King now. ఆయన ఇప్పుడు కూడా రాజు అయి ఉన్నాడని గత వారం మనం విని ఉన్నాం. The Lord Jesus Christ talked to the disciples and taught them. ప్రభువైన యేసు శిష్యులతో మాట్లాడారు, వారికి బోధించాడు. When you pray, నీవు ప్రార్థన చేసినప్పుడు pray our Father. మా తండ్రి అని ప్రార్థించు. Our Father. మా తండ్రి. Yes. And that is very significant. అది చాలా ప్రాముఖ్యమే. He did not say when you pray my Father. నా తండ్రి అని చెప్పలేదు ఆయన. But he said when you pray our Father. మీరు ప్రార్థించినప్పుడు మా తండ్రి అని. Though he is my Father and your Father, నీ తండ్రి అయినా. He said when you pray our Father in heaven. మా పరలోకమందున్న మా తండ్రి. It speaks about the family of God. అది దేవుని కుటుంబం గురించి మాట్లాడుతుంది. It speaks about, it doesn't matter which background you are from, which country you come from, what color you are from, you have one Father and so we call him our Father. మనం ఏ జాతి నుంచి వచ్చినా, ఏ రంగు నుంచి వచ్చినా, ఏ దేశం నుంచి వచ్చినా, అన్నిటికి కూడా మనము ఆయనను మా తండ్రి అని పిలవాలి. మనం ఒకే ఒక తండ్రి ఉన్నాడు. When you pray our Father. నీవు ప్రార్థించినప్పుడు మా తండ్రి అని ప్రార్థించు. Thy will be done on the earth. భూమి మీద నీ చిత్తము నెరవేర్చబడును గాక. As it is in heaven. పరలోకములో ఏ విధంగా నెరవేర్చబడుతుందో ఆయన చిత్తము. Thy kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. Thy will be done. His kingdom is his will. నీ చిత్తం, ఆయన చిత్తం, ఆయన రాజ్యం నెరవేర్చబడాలి, దిగాలి, భూమి మీదకి రావాలి. That is what he told us to pray for. ఆ రకంగా జరగాలని ప్రార్థించమన్నాడు. We also heard seek ye first the kingdom of God. అంతేకాకుండా మనం ఆయన రాజ్యం మొదట వెతకాలని విన్నాం. And his righteousness. ఆయన నీతిని. And all these things shall be added unto you. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. The Lord made one thing very clear. ప్రభువు ఒక విషయం చాలా స్పష్టం చేశాడు. Not to worry about these things of life. జీవితంలో అవసరమైన ఈ వస్తువుల గురించి చింతించొద్దు. But be worried about the kingdom or the rule of the king in our own lives. మన జీవితంలో ఆ రాజు గురించి, ఆ రాజ్యం గురించి చింతించాలి, అదేలుబడవాలని. That's what the Lord precisely said. అదే యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా తెలియజేశాడు. But the way when we look around today among Christians, ఈ రోజున క్రైస్తవులు మన చుట్టూ ఉన్న క్రైస్తవులు చూస్తే, it looks like the Lord said seek ye first your future. ఎలా ఉన్నదంటే ప్రభు అన్నట్టుగా మీ భవిష్యత్తును మొదట వెతకండి. What you should eat. నువ్వేం వినాలో మొదట వెతకండి అన్నట్టుంది. Seek ye first how you are going to dress. నువ్వు ఏ రకమైన వస్త్రాలు ధరించకపోతున్నావు దాన్ని మొదట వెతకన్నట్టుంది. What you are going to buy. నువ్వేం కొనబోతున్నావో దాన్ని చూసుకో. Where you are going to live. ఎలా జీవించబోతున్నావు దాన్ని మొదట వెతకన్నట్టుంది. Who you are going to marry. నువ్వు ఎవరిని వివాహం చేసుకున్నావు. It appears the way that we live, that's what the Lord said unto us. మన జీవిత విధానం అలా కనబడుతుంది. The way we live, it appears that's what Jesus said. యేసు ప్రభు అలా చెప్పినట్టుగా ఉంటుంది మన జీవిత విధానం చూస్తుంటే. But there got to be a great deliverance in our lives. Our minds have to be reset. Must be renewed. మన గొప్ప విడుదల కావాలి. మన మనసు తిరిగి రూపాంతరం చెందాలి, నూతనంగా మార్చబడాలి.
We thank God for all that God spoke to us last week. గత వారం ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. There is a purpose of God here and now in our lives. మన జీవితంలో ఇక్కడ జీవించడానికి దేవుని దగ్గర నుంచి ఒక ఉద్దేశం ఉన్నది. Yes, yes. Gospel of Jesus Christ is being preached and given to God's peoples in installments according to their desire and choice they can have. మనుషులు తమ యొక్క ఆశలను బట్టి వారి కోరికలను బట్టి వారికి అవకాశం ఇవ్వబడుతుంది ఎన్నుకోవడానికి. It's necessary, brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులకు అవసరం to acknowledge him as the Lord and King of our lives. Now it must be something that we live by, in our day-to-day life now. మన జీవితంలో ఆయనను రాజుగా ప్రభుగా అనుదినము జీవించవలసిన అవసరం ఉన్నది ఆయన యొక్క రాజ్యం గురించి. Yes, there is a purpose of God in my life now while I am alive here. నేను బ్రతుకుంటుండగానే నా జీవితం మీద ఒక ఉద్దేశం అంటూ దేవునికి ఉన్నది. And that purpose is not something natural. అదేదో స్వాభావిక సిద్ధమైనది కాదు. It's not my job, my eating, my marrying, my family, but primarily it is God's purpose. ఇది తినడం త్రాగడం ఉద్యోగం నా కుటుంబం కాదు. For he saved us and called us. ఆయన మనల్ని రక్షించాడు పిలిచాడు. According to his purpose. తన ఉద్దేశం చొప్పున పిలిచాడు. That is primary, brothers and sisters. అదే ప్రథమమై ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా. How often we shift from that. అక్కడి నుంచి ఎన్నిసార్లు తప్పిపోతుంటాం. And lose our focus of God's purpose and him as king over our lives. మన జీవితాల మీద ఆయన రాజు ప్రభు అనే దాని యొక్క దృష్టి నుంచి ఎన్నిసార్లు మనం తప్పిపోతూ ఉంటాం ఆలోచించండి. We must know why we eat. ఎందుకు మనం తింటున్నాం తెలుసుకోవాలి. We must know why I work. నేను ఎందుకు పని చేస్తున్నానో తెలియాలి. I must know why I sleep. నేను ఎందుకు పడుకున్నానో తెలియాలి. I have a purpose to live for now in my life. నా జీవితంలో ఒక ఉద్దేశం అంటున్నది ఇక్కడే. And it is linked with the kingdom of God. అది దేవుని రాజ్యానికి జోడించబడి ఉన్నది. Now and here upon this earth. మనం భూమి మీద ఉంటుండగానే his kingdom has to be here upon this earth now. ఆయన రాజ్యము మన భూమి మీద ఇప్పుడు ఉంటుండగా రావాలి. It's invisible now. ఇప్పుడైతే అదృశ్యంగా ఉన్నది. But it is to be visible through my life. నా జీవితం ద్వారా అది కనబడుతుంది ఆయన యొక్క రాజ్యం. Yes, which king is ruling my life must be clear today in my life. ఏ రాజు నా జీవితాన్ని ఏలుబడి చేస్తున్నాడో అది చాలా స్పష్టంగా కనబడుతుంది. Whose authority is reigning in my life now, it must be visible. ఏ అధికారి నన్ను ఏలుబడి చేస్తున్నారో అధికారం చూపుతున్నాడో మన జీవితంలోంచి కనబడుతుంది. May God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. May God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. Deliver us from this man-centered gospel. మనుషుని యొక్క కేంద్రీకృతమైన సువార్త నుంచి విడుదల పొందాలి. My thought realm has to be really cleansed by the pure word of God in these days. ఈ రోజుల్లో దేవుని వాక్యం ద్వారా నా ఆలోచన విధానం సంపూర్ణముగా శుద్ధి చేయబడాలి. Oh, may God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. The kingdom of God is to grow here and now. దేవుని యొక్క రాజ్యం ఇక్కడే ఇప్పుడే అది వ్యాప్తి చెందాలి. Inch by inch I must recover the things that belong to God through my life. నా జీవితం ద్వారా ప్రతి అంగుళం తర్వాత మరొక అంగుళం సమస్తము దేవునికి సంబంధించి తిరిగి సమకూర్చాలి. So there's a great purpose for which I am alive here. ఇక్కడ బ్రతుకున్నానంటే ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. So I'm not to be like the Gentiles. అన్య జనుల వల్ల నేను ఉండకూడదు. But I need to trust the Lord. నేను ప్రభువుని నమ్మాలి. Yes, we heard. Why are we in the universities? మనం ఎందుకు యూనివర్సిటీలో ఉన్నాము? Why we are working where God has given us a job? ఎక్కడైతే మనకు ఉద్యోగం ఇవ్వబడింది ఎందుకు మనం పని చేస్తున్నామని తెలుసుకున్నాం. We are members of his body. ఆయన శరీరమునకు అవయవములమై ఉన్నాం. To do his kingdom work. ఆయన రాజ్యం పని చేయడం కోసం. Which is righteousness, peace and joy in the Holy Ghost. నీతి ఆనంద పరిశుద్ధాత్మయందు ఆనందము సమాధానమై ఉంటున్నది. Yes, and as a bonus. అది దాని బోనస్ గా we get our payments month after month. ఒక నెల తర్వాత మరొక నెల we get our payments, our monthly salary. మన ప్రతి నెలసరి జీతం మనకు వస్తూ ఉంటది. We get our degree as we complete the course in 3 years or 4 years, whatever. విద్యార్థులైతే వారు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత వారికి డిగ్రీ వస్తుంది. These are all things that God adds to us in our lives. ఇవన్నీ ప్రభు మనకు జోడిస్తాడు మన జీవితంలో. We saw the wonderful example of Daniel and the brethren. దానియేలు తన సహోదరులతో గురించి మనం విన్నాం.
For them the kingdom was now and here. వారికైతే రాజ్యం, దేవుని రాజ్యం ఇక్కడ ఇప్పుడే. Not just one that is to come. రాబోయే రాజ్యం గురించి కాదు. But it was also something now and here. ఇప్పుడు బ్రతుకుంటుండగానే జరగాల్సిన రాజ్యం అది. It was moral and spiritual and in a way invisible. మన నైతికమైన, ఆత్మికమైన, అదృశ్యమైనటువంటి రాజ్యం ఇక్కడ కనపడాలి. But the Lord was reigning in their lives. దేవుడు వారి జీవితంలో ఏలుబడి చేస్తున్నాడు. And they demonstrated the kingdom of God in the midst of the kingdoms of men. మనుషుల రాజ్యంలో దేవుని రాజ్యాన్ని వారు నిరూపించి చూపించారు. And we want to move on today. ఇంకా ఈ రోజు మనం ముందుకు వెళ్ళాలి. Jesus came to this world. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. And he introduced the kingdom of God. దేవుని యొక్క రాజ్యమును ఆయన పరిచయం చేశాడు. We see that. మనం చూడొచ్చు. John the Baptist was the forerunner. బాప్తిస్మిచ్చు యోహాను ముందుగా వచ్చినవాడు ప్రభు కంటే. Yes, and he said the kingdom of God is at hand. ఆయన అంటున్నాడు కదా, పరలోక రాజ్యం సమీపించున్నది. And Jesus Christ brought in the kingdom, introduced the kingdom. యేసు క్రీస్తు ప్రభువారైతే ఆయన రాజ్యమును పరిచయం చేశాడు, తీసుకొచ్చాడు. He was the king. ఆయనే రాజు అయి ఉంటున్నాడు. And he brought in the kingdom. ఆయనే రాజ్యమును తీసుకొచ్చాడు. Now when we turn to the book of Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూసినప్పుడు we read a scripture there which is very very important. అక్కడ ఒక లేఖనం చూస్తాం, చాలా ప్రాముఖ్యమైనది. The book of Ephesians and chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. The book of Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Yes. And I'm reading verse 2 and 3. 2-3 వచనాలు నేను చదువుతున్నాను. Wherein in time past he walked according to the course of this world, according to the prince of the power of the air, the spirit that now worketh in the children of disobedience, among whom also we all had our conversation in times past, in the lusts of our flesh, fulfilling the desires of the flesh and of the mind, and were by nature the children of wrath, even as others. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దేవగ్రతకు పాత్రులమై ఉంటిమి. I would like to read from the J.B. Phillips translation. I would like to read a couple of translations to make one thing very clear to us. నేను జేబీ ఫిలిప్ అనేటువంటి అనువాదం నుంచి కూడా చదవాలనుకుంటున్నాను. To you who were spiritually dead all the time that you drifted along on the streams of this world's ideas of living. World's ideas of living. లోకము యొక్క ఆలోచన చొప్పున ప్రకారంగా మీరు జీవించుంటున్నారు ఇక్కడ అంటున్నాడు. And obeyed its unseen ruler. అదృశ్యమైనటువంటి ఏలుబడి చేయవాడు, అదృశ్యంగా ఏలుబడి చేయవాడు. Who is still operating in those who do not respond to the truth of God. దేవుని సత్యానికి ఎవరైతే ప్రతిస్పందించారో వారి జీవితాల్లో వాడు ఇంకా ఏలుబడి చేస్తున్నాడు, అదృశ్యమైనటువంటి వాడు. And to you Christ has given life. మీకైతే యేసుక్రీస్తు వారు జీవమునిచ్చారు. We all lived like that in the past. గతంలో మనం అందరం కూడా అలాగే జీవించిన వారమే. And followed the impulses and imaginations of our evil nature. మన పాపపు దుష్ట స్వభావాన్ని బట్టి అది ఎలా చెప్తే ఎలా ప్రేరేపిస్తే అలా వెళ్ళిపోయాం మనం. Yes, evil nature. Being in fact under the wrath of God by nature. స్వభావం బట్టి చూస్తే దేవుని యొక్క ఉగ్రతకు పాలువారమై ఉన్నాం. Everyone else. ఇతరుల వలె under the wrath of God. దేవుని యొక్క ఉగ్రతకు పాలినవారై ఉన్నాం. Like everyone else. Now I would like to also read from other translations. ఇతర అనువాదాల నుంచి కూడా చదవాలనుకుంటున్నాను. I would like to read from
the Passion Translation. నేను ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనే అనువాదంలో చదవాలనుకుంటున్నాను. It wasn't that long ago that you lived in the religion, customs and values of this world, obeying the dark ruler of earthly realm. Obeying the dark ruler of the earthly realm, who fills the atmosphere with his authority. Can you only translate that? Obeying the dark ruler of the earthly realm. భూ సంబంధమైన రాజ్యములో వాతావరణంలో ఈ చీకటి అధికారికి విధేయత చూపుతూ వచ్చాం. Who fills the atmosphere with his authority. తన అధికారము ద్వారా ఈ భూమిని తన యొక్క వాతావరణంతో నింపుతాడు. And he says in verse 3, for want of time I would go on, the corruption that was in us from birth was expressed through the deeds and desires of our self-life. From birth. పుట్టుక నుంచే మనలో ఉన్నటువంటి ఆశలు స్వార్థపూరితమైనవి. The deeds and desires of our self-life. మన క్రియలు మన ఆశలన్నీ కూడా స్వార్థపూరితమైనవి. We live by whatever natural cravings and thoughts our minds dictated. మన మనసు ఏదైతే చెప్తుందో అది స్వభావ సిద్ధమైనవి, మన కోరినవి, మన తలంపుల ప్రకారంగా మనం జీవించాం. Living as rebellious children. మనం తిరుగుబాటు చేయు పిల్లలుగా జీవించాం. Yes, now that's what this translation says. ఈ అనువాదం అది చెప్తుంది. I'd like to read one more translation. Let me see. మరొక అనువాదం చదవాలనుకుంటున్నాను. Just only chosen portion. ఆ కొద్ది భాగమే చదువుతాను నేను, అంతా చదవను. Yes. You let the world, which that is message translation. Message అనువాదం చదువుతున్నాను. You let the world which doesn't know the first thing about living. నువ్వు ఎలాంటి జీవితంలో You let the world which doesn't know the first thing about living. It's difficult for you to translate live it. Tell you how to live. The world which does not know how to live told you how to live. లోకం ఎలా జీవించాలో తెలియదు కానీ నువ్వు జీవించాలని చెప్తుంది. వాడు చెప్తున్నాడు మనకి. The world that does not know how to live is telling you how to live. ఎలా జీవించాలో తెలియదు కానీ జీవించడం ఎలా చెప్తున్నాడు. You filled your lungs with polluted unbelief and then exhaled disobedience. మీ యొక్క ఊపిరితిత్తుల్లో అవిశ్వాసంతో నింపేసుకున్నారు. ఏం అవిధేయత అనేది ఊపిరిని మీరు వదులుతున్నారు. Full translation it is. So this translation makes it very clear. ఈ అనువాదం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. That we walked according to this world. మనం ఈ లోకానుసారంగా జీవించాం. We obeyed the forces of darkness. ఈ చీకటి శక్తులకు లోబడి జీవించాం. మనం లోబడి జీవించాం. Yes. And then ఆ తరువాత it says like this, which I also liked very much, which goes with my thought. We all did it, all of us doing what we felt like doing. When we felt like doing it, all of us in the same boat. మనకి ఏమనిపించిందో, all of us in the same boat. మనకి ఏమనిపించిందో అదే చేసుకుంటూ వచ్చాం. మనం అందరం ఒకే నావలో ఉన్నాం. Yes. So we did all that we want to do. మనం ఏమైతే చేయాలనుకున్నాం అన్ని చేసుకుంటూ వచ్చాం. We lived in that realm. మనం ఆ వాతావరణంలో జీవించాం. Where the enemy has been having a rule over our lives. మన జీవితాల మీద ఆ శత్రువు అనేవాడు ఆధిపత్యం కలిగి ఉండేవాడు. So now listen very carefully what the Lord has to say to us in and through these words. ఈ లేఖనాల ద్వారా ప్రభు మనతో ఏం చెప్పాలనుకున్నాడో జాగ్రత్తగా విందాం. When we were born, మనం పుట్టినప్పుడు, as the scripture says, లేఖనం చెప్తుంది కదా, we were born into the kingdom of darkness. మన చీకటి రాజ్యములో మనం పుట్టాం. The kingdom of selfishness, as we read out from these translations. ఈ అనువాదాలను చెప్తున్నది కదా, స్వార్థపూరితమైన రాజ్యంలో పుట్టాం. That is where we had our birth. అక్కడే మన యొక్క జన్మం అంటూ జరిగింది. The kingdom of darkness, అది చీకటి రాజ్యం. అది kingdom of selfishness, అది స్వార్థపూరితమైన రాజ్యము. The kingdom where everybody does his own will. ఆ రాజ్యం ఎలాంటిదంటే ప్రతివాడు తమకు ఇష్టం వచ్చినట్టుగా జీవించేవాడు. Now that's what the scripture tells very clearly.
through different translation making it amply clear to us. ఈ యొక్క వివిధ అనువాదాలు ఈ లేఖనం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. Satan has put a law on this kingdom. ఈ సాతాను ఈ రాజ్యములో ఒక చట్టాన్ని చేశాడు. ఆ చట్టం ఏంటో మనం తెలుసుకోవాలి. Now that's very important. అది చాలా ప్రాముఖ్యం. Satan has put his law on this kingdom. ఈ రాజ్యంలో సాతానుగాడు వాడొక చట్టం చేశాడు. And Paul the apostle told the Ephesians, పౌలు ఎఫెసీయులతో చెప్తున్నాడు కదా, that when we were unsaved, మనం రక్షణ పొందక ముందు we lived according to the desires of our flesh. మన శరీరపు కోరికల చొప్పున మనం జీవించాం. And then he says, ఆ తర్వాత అన్నాడు, according to the dictation of our thoughts. మన తలంపులు ఎలాగైతే మనకు వెళ్ళమని చెప్పిందో అలా జీవించి వెళ్ళాం. Now Satan, as other translation says, ఇతర అనువాదాలు చెప్తున్నాయి, according to the power of the prince of the power of the air. ఆకాశ మండలపు దురాత్మల శక్తులు, according to his dictates. అతడు ఎలా చెప్తున్నాడు? That came through our own thought realm. అది మన తలంపుల లోపలికి వచ్చింది. మన మనసులో, మన ఆశలు. That's how we live. ఆ రకంగా మనం జీవించాం. So Satan, సాతానుడు, the prince of this world, ఈ లోకాధికారి, of the darkness, ఈ చీకటి లోకాధికారి, has made this law. ఈ రకమైన చట్టాన్ని చేశాడు. You may live. నీ జీవించొచ్చు. And what is that law? ఆ చట్టం ఏంటిది? What is that law? ఆ చట్టం ఏంటి? That law is, ఆ చట్టం ఏంటంటే, that law is, listen carefully. జాగ్రత్తగా What is వినండి. his law? వాడి చట్టం ఏంటది? उनका व्यवस्था क्या है? You may live as you want in this world. ఈ లోకంలో మీరు ఎలా జీవించాలనుకుంటున్నారో అలా జీవించొచ్చు. जैसे मर्जी है. ఎలా కావాలనుకుంటే అలాగనా. Live according to the way you want to live in this world. నీవు ఎలా జీవించాలనుకుంటున్నావో అలా జీవించు. You do what you please. నీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో చేసుకుంటూ. There's plenty of freedom for you. నీకు ఇక్కడ బోలంత స్వతంత్రం ఉన్నది. To do what you like. నీకు ఏదైతే ఇష్టమో అది చేయి. Yes. That is the law of the kingdom of darkness. చీకటి రాజ్యము యొక్క చట్టము ఇదే. May God help us to understand. ప్రభు మనకు సహాయం చేయను గాక. That's the law of the kingdom of darkness. ఈ చీకటి రాజ్యం యొక్క చట్టం ఇది. But the world and the kingdom of darkness, లోకము ఈ యొక్క చీకటి రాజ్యము, no, the world and the kingdom of darkness, లోకము మరియు చీకటి రాజ్యము, nahi, the kingdom, the world and the kingdom of darkness. లోకం ఈ చీకటి రాజ్యం और शैतान का kingdom of darkness, अंधकार का राज, बस इतना ही है. The world and the kingdom of darkness, లోకం ఈ చీకటి యొక్క రాజ్యం, చీకటి రాజ్యం, अंधकार का राज, is like a sinking ship. అది ఎలాంటిదంటే మునిగిపోతున్న ఓడ లాంటిది. నేను మళ్ళా చెప్తాను. The world and the kingdom of darkness is like a sinking ship. లోకం చీకటి రాజ్యం రెండు కూడా మునిగిపోతున్న ఓడ లాంటివి. That is going to end in the deepest ocean. అది లోతైన సముద్రంలో ముగింపోతుంది. Let me give you an example. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను చూడండి. Suppose a ship is sailing. ఒక ఓడ నడుస్తుంది అనుకోండి. Yes. ఓడ sailing in the sea. అక్కడ సముద్రంలో ఓడ ప్రయాణం చేస్తుంది. And something happened to the ship. ఏదో ఒకటి జరిగింది ఆ ఓడకు. And the captain knew very well there is no way that ship can be restored or saved. ఆ ఓడ నడుపుతున్నట్టు నావికుడు తనకు తెలుసు ఈ ఓడ ఎన్నటికీ బాగు చేయబడదు. I'm just giving an example to illustrate this. ఈ ఒక విషయం చెప్పడం కోసం ఉదాహరణ చెప్తున్నాను. To show చెప్తున్నాను. that the world and the kingdom of darkness is like a sinking ship. I'm giving an example of that. లోకము మరియు చీకటి రాజ్యము మీకు తెలియజేయాలని చెప్పి ఈ ఉదాహరణ చెప్తున్నాను మీకు. Yes, it is like unto that. ఈ యొక్క మునిగిపోతున్న ఓడ లాంటిది. And so this captain realized that there is no way there can be any way be saved. నావికుడికి తెలుసు ఇది కాపాడలేం. It is going to sink. అది మునిగిపోవడం తథ్యం. And so he made an announcement to all the
people traveling in that ship. ఆ ఓడలో ప్రయాణిస్తున్న వారందరికీ ఒక ప్రకటన చేశాడు. It a cruise, it's a ship where many passengers are, traveling. ఆ నావికుల్లో ఓడవారు ఉన్నారు, అందులో అనేక మంది ప్రయాణికులు ఉన్నారు. So he made an announcement. అక్కడ ఒక ప్రకటన చేశాడు. There is no difference for classes. ఇక్కడ ఏ రకమైనటువంటి శ్రేణులు తేడా లేదు. Second class, first class and deluxe class. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, డీలక్స్ క్లాస్ అనేది ఏ రకమైనటువంటి తరగతులు లేవు. Class. Yeah. No second class, no first class, no deluxe class. ఫస్ట్ క్లాస్ తరగతి లేదు, సెకండ్ క్లాస్ or executive class. అది లేదంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ యొక్క శ్రేణి కూడా లేదు. You can go to any class and live there. నువ్వు ఏ శ్రేణులకైనా జీవించవచ్చు. You don't have to pay anything for higher class. ఉన్నతమైన శ్రేణికి వెళ్ళి జీవించడం కోసం నువ్వు ఏ రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. You are free to do what you want to do. నువ్వేం చేయాలనుకున్నా వాటన్నిటికీ నీకు and those who want to go and have food, you can have the food free. నీ ఉచితంగా ఏ రకమైన ఆహారం కావాలో ఆ ఆహారం తిను. You can drink until you are not able to drink anymore. నీవు తాగలేనంతగాను తాగొచ్చు, ఎంత ఏ కావాలో. It's all free for you. Enjoy for yourself. ఇవన్నీ కూడా ఉచితమే, నీ జీవితాన్ని ఆనందించు. If you want to play, don't think for a place where you can play anywhere. ఎక్కడైనా సరే నువ్వు ఆడుకోవాలనుకుంటే దాన్ని ఆలోచించొద్దు. నువ్వు You can do whatever you want. నువ్వేం కావాలనుకున్నావు అది చెయ్యి. No payment. ఏం చెల్లింపులు లేవు. There are no restrictions. ఏ నిబంధనలు లేవు. Nevertheless, అయినప్పటికీ the reality is, నిజమేంటో తెలుసా, they all are going to be sunk into the deepest sea in a few minutes. లోతైన సముద్రంలో కొన్ని నిమిషాల్లో వారు మునిగిపోనై ఉంటున్నారు. And the people do not know that. ప్రజలకు తెలియదు విషయం. This captain is so clever. ఈ యొక్క నావికుడు చాలా తెలివైనవాడు. This captain is so sinister. ఈ నావికుడు చాలా చలాకివాడు. That he doesn't tell them what's going to happen in a few minutes. కొన్ని నిమిషాల్లో ఏం జరగబోతుందో వారికి చెప్పడం లేదు. But he says you have the liberty, you have the freedom, do what you want to live, what you want to live. There's nothing you need to pay for. నీకు స్వేచ్ఛ ఉన్నది, స్వతంత్రం ఉన్నది, ఏదైనా చేయి, ఎలాగైనా చేయొచ్చు, నువ్వేం చెల్లించాల్సిన పని లేదు. They do not realize they're going to pay with their very life in a few moments. కొన్ని క్షణాల్లోనే వారి జీవితాన్ని పణంగా పెట్టి దాన్ని జీవించబోతున్న సంగతి వారికి తెలియడం లేదు. It is the same with the kingdom of darkness. ఇదే ప్రియులారా అంధకారపు రాజ్యం. It is the same with the kingdom of darkness and this world. ఈ లోకము ఈ అంధకారపు రాజ్యం కూడా అలాంటిదే. The law that is reigning there or that is being implemented or observed there is you can do whatever you want. అక్కడ ఉన్నటువంటి చట్టనము, అక్కడ ఉన్నటువంటి పాలిస్తున్నటువంటిది ఏంటంటే నువ్వు ఏదైనా చేసుకుని జీవించవచ్చు. Many a time I see believers, అనేక సార్లు విశ్వాసులు, God's children, దేవుని పిల్లలు అనబడినవారు, are they attracted to this world. ఈ లోకం వైపు ఆకర్షించబడిపోతున్నారు. They see the freedom they see there. లోకంలో ఉన్నటువంటి స్వేచ్ఛను చూస్తున్నారు. The freedom you want is there. నీకు అక్కడ కావాల్సిన స్వతంత్రం దొరుకుతుంది. Look at the freedom there. అక్కడ ఉన్నటువంటి స్వతంత్రం చూడు. సెక్స్, డ్రగ్లు, గ్లామర్, అక్కడ ఉన్న సౌందర్యం, freedom to do what you want to do. నువ్వు ఎలా జీవించాలనుకుంటే you want to marry the same sex, you can do that. నీవు ఒకే స్వలింగ సంపర్కం కలిగి ఉండాలంటే స్వలింగ సంపర్కంతో కూడా జీవించవచ్చు. అక్కడ అడ్డులు లేవు. You can do whatever you want. నీవేం కావాలనుకున్నాలో చెయ్యి. With pleasure you can have pleasure. ఎలాంటి ఆనందం కావాలంటే ఆనందం పొందు. It's only a matter of what you want. నీకు ఏం కావాలో అదే విషయం ఇక్కడ. That is liberty. అంత స్వతంత్రత. That is your freedom. అది నీకున్న స్వేచ్ఛ. Nobody can stop it. అక్కడ దాన్ని ఎవరు ఆపు చేయలేరు. వెళ్ళు, నీకు ఎలా నచ్చితే అలాగ వెళ్ళు. Remember that. జ్ఞాపకం చేసుకో. That is the law of the kingdom of darkness. అది చీకటి రాజ్యం యొక్క చట్టం. స్వేచ్ఛ, liberty, స్వతంత్రత. Do what you want to do. నువ్వేం చేయాలనుకున్నావో చెయ్యి. That is the law of the kingdom of darkness and this world. చీకటి రాజ్యము ఈ లోకము యొక్క చట్టం అది. What does that mean? దాని అర్థం ఏంటి? You think నీవు అనుకుంటున్నావు you are the king. నీవే రాజువు. Oh, that is what the king of darkness has inflicted into every man, saying that you are the king of your life. ఈ చీకటి రాజ్యపు రాజు ప్రతి వారి మనసులో దూర్పింది ఏంటి అని అంటే నీవే రాజువు. You are the king of your little kingdom. నీ చిన్న రాజ్యానికి నీవే రాజువు. Of your life. నీ జీవితానికి నీవే రాజువు అనేటువంటి సత్యాన్ని చక్కగా వాడు మనసులోనికి దూర్పేశాడు. But remember, జ్ఞాపకం చేసుకోండి, you are led by నీవు the dark
spirits of this world. ఈ లోకపు అంధకారపు ఆత్మల చేత The నడిపించబడుతున్నాం. dark spirits of this world. ఈ లోకపు అంధకార శక్తుల చేత నడిపించబడుతున్నాం. As we saw from that translation, మన యొక్క వాక్యం the చూసినప్పుడు spirit of this world is the spirit of selfishness, ఈ యొక్క లోకపు ఆత్మ స్వార్థపూరితమైన ఆత్మ, self-satisfaction. స్వయం కనకు It is తృప్తినిచ్చేది. self-centeredness. అది స్వార్థపూరితమైన స్వయం కేంద్రీకృతమై ఉన్నది. This is what Paul says. అది పౌలు He చెప్తున్నాడు. says that's where we lived. అక్కడ మనం ఒకటి జీవించాం ఒకప్పుడు. That's where we lived. అక్కడే మనం ఒకప్పుడు జీవించాం. But గాని Christ has saved you. క్రీస్తు మనల్ని రక్షించాడు. But it's unfortunate today. చాలా దురదృష్టం ఏంటో తెలుసా? That gospel is not being preached. అటువంటి సువార్త ప్రకటించడం లేదు. Look at the life of believers. విశ్వాసుల యొక్క జీవితం చూడండి. Look at the life of believers. విశ్వాసుల జీవితం చూడండి. Paul says, పౌలు అంటున్నాడు కదా, you're passed from death unto life. మీరు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. Yes. Yes. The Lord Jesus ప్రభువైన యేసు and the early apostles ఆది అపోస్తలులు taught చెప్పారు, that salvation means రక్షణ అంటే to be translated from one kingdom to another kingdom. ఒక రాజ్యంలో నుండి మరొక రాజ్యంలోనికి That is బదిలీ what the చేయబడుట. Bible teaches. అది బైబిల్ నేర్పిస్తున్నది. That is what Paul the apostle and Jesus Christ also preached. అపోస్తులైన పౌలు యేసుక్రీస్తు వారు ఇద్దరు కూడా బోధించినది ఇదే. Yes. Colossians chapter 1. కొలస్సీలకు రాసిన పత్రిక And we మొదటి would like to read Colossians 1 and verse 13. మొదటి అధ్యాయం 13వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక. Who hath delivered us మనలను విడిపించిన వాడు, from the power of darkness and hath translated us into the kingdom of his dear Son. ఆయన మనలను అంధకార సంబంధమైన Colossians 1:13, 1:3. అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. Translated. ఆయన మనలను Delivered us from the power of darkness. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేశాడు. Yes. And translated unto us into the kingdom of his dear Son. తన ప్రియమైన కుమారుని రాజ్యంలోనికి మనలను Let me read తీసుకొచ్చాడు. from again J.B. Phillips translation. నేను జేబీ ఫిలిప్ అనువాదం నుంచి కూడా చెప్తాను. Verse 13. 13వ అధ్యాయం. For we must never forget that he rescued us from the power of darkness. మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ఆయన మనల్ని And అంధకార శక్తుల నుంచి విడుదల re-established చేశాడు. us in the kingdom of his beloved Son. ఆయన మనలను తన కుమారుని యొక్క రాజ్యం That నిలబడ్డానికి is చేశాడు. in the kingdom of light. అది జ్యోతిర్మయమైనటువంటి You know, he రాజ్యము. delivered us, ఆయన మనల్ని విడిపించాడు, rescued us మనల్ని కాపాడాడు from the power of darkness. అంధకారపు శక్తుల That నుంచి. is salvation. అదే రక్షణ. Delivered us విడుదల చేశాడు. from one kingdom and brought us into another kingdom. ఒక రాజ్యం నుంచి విడుదల చేసి మరొక రాజ్యంలో You know, తీసుకొచ్చాడు. nobody preaches about that today. ఈ రోజున ఎవరు It దాన్ని is just బోధించరు. salvation. It is just forgiveness. It is just going to heaven. వారు బోధించేదల్లా కూడా రక్షణ, క్షమాపణ, పరలోకం వెళ్ళిపోవడం అంతే. You know, there is no mention of the kingdom. రాజ్యము గురించి చెప్పరు. There is no real speaking about the king. రాజు గురించి ఏమిటో చెప్పరు. There is no mention of his rule. ఆయన అధికారం గురించి చెప్పరు. There is nothing. అలాంటిదేం లేదు. Remember, జ్ఞాపకం he చేసుకో, translated us from the kingdom of darkness, ఆయన చీకటి రాజ్యములో నుంచి మళ్ళీ నీ రాజ్యం from the తీసుకొచ్చాడు. law of the kingdom of darkness, చీకటి రాజ్యపు చట్టం నుంచి బయట where it says you can do what you want to do, నువ్వేం చేయాలనుకుంటే అది చేయొచ్చు అనే రాజ్యంలోకి and తీసుకొచ్చాడు. brought us into the kingdom of his dear Son. తన ప్రియ కుమారుని రాజ్యంలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. What is the law of this kingdom? ఈ రాజ్యం యొక్క చట్టం ఏంటి? Oh, we are going to see that in a short while. మన త్వరలో Oh, may God help చూడబోతున్నాం. us. ప్రభు మనకు సహాయం చేయను గాక. We were a part of a kingdom where you can do what you want to do. మనం ఎలాంటి రాజ్యంలో పాలి భాగస్తులు అంటే మన ఇష్టం It వచ్చింది is చేసుకోవచ్చు. your will. నీ ఇష్టం.
It is your satisfaction. నీ తృప్తి. It is what you desire. నువ్వేం ఆశిస్తావో. That was అది the law of the kingdom of darkness. ఆ రాజ్యం యొక్క చట్టం అదే. But the law of the kingdom of God is different. దేవుని యొక్క రాజ్యం యొక్క చట్టము వేరేగా ఉన్నది. He has translated us. ఆయన మనలను బదిలీ చేశాడు. Now, also let me read from another translation. మరొక అనువాదం నుంచి కూడా చదువుతాను. Bear with me. I'll be there quickly. త్వరలోనే నేను చెప్పబోతున్నాను. The Message translation I'm reading now. God rescued us from the dead end alleys and dark dungeons. He has set us up in the kingdom of the Son He loves so much. I would like to read again from the Passion translation again. Passion అనువాదం నుంచి కూడా చదువుతాను నేను. He has rescued us completely from the tyrannical rule of darkness and has translated us into the kingdom realm of His beloved Son. How clear is that? ఎంత స్పష్టంగా ఉన్నది చూడండి. Completely from the tyrannical rule of the darkness. అంధకారపు యొక్క అధికారము రాజ్యం నుంచి సంపూర్ణముగా విడుదల చేశాడు. Yes, and has translated us into the kingdom realm of His beloved Son. తన ప్రియ కుమారుడైన రాజ్యములోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. అక్కడి నుంచి విడుదల చేసి. I'd like to read from the Amplified finally. చివరిగా నేను యాంప్లిఫైడ్ బైబిల్. The Father has delivered us and drawn us to Himself out of the control. That's very important. Out of the control and the dominion of darkness. Control of darkness. అంధకారపు యొక్క నియంత్రణలో నుంచి విడుదల చేశాడు. And has transferred us into the kingdom of the Son of His love. తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువు రాజ్యంలోకి తీసుకొచ్చాడు. From the control of the powers of darkness. చీకటి శక్తి యొక్క అధికారంలోంచి దాని కంట్రోల్లో నుంచి మనం తీసుకొచ్చాడు. What a tremendous thought that is. ఎంత అద్భుతమైన తలంపు కదా ఇది. So we see very clearly. మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఇక్కడ. You and I have been translated from the darkness into the kingdom of light. మీరు నేను వెలుగుమయమైన రాజ్యములోనికి బదిలీ చేయబడ్డాం అంధకార రాజ్యం నుండి. But remember one thing. ఒక విషయం జ్ఞాపకం చేసుకో. Either way we are not free. ఈ రెండు ప్రక్కల కూడా మనము స్వతంత్రులము కాము. Either way, both ways. రెండు ప్రక్కల కూడా we are not free. మన స్వతంత్రులం కాము. Okay? Yes. That's one thing we must understand. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. We were under the law of the kingdom of darkness before. ఒకప్పుడు మనం చీకటి రాజ్యపు చట్టం కింద ఉన్నాం. But now when we come into the kingdom of light, we are under the law of the kingdom of light. ఇప్పుడు వెలుగు రాజ్యంలోకి వచ్చినప్పుడు వెలుగు రాజ్యపు చట్టంలో ఉన్నాం. దాని కింద ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా. Yes. When we were there, మనం అక్కడ ఉన్నప్పుడు in the kingdom of darkness, చీకటి రాజ్యంలో ఉన్నప్పుడు we were under the law of the kingdom of darkness. చీకటి రాజ్యపు అధికారం కింద చట్టం కింద ఉన్నాం. What was that law? ఆ చట్టం ఏంటది? Do what you want to do. నీకు ఇష్టమొచ్చినది చేసుకోవచ్చు. Yourself is what is to be satisfied. నీ స్వయం ఎక్కడ తృప్తి పడతావు చెయ్యి. Self-centered, self-fulfilling lives. స్వార్థపూరితమైన స్వార్థము నింపుకునేటువంటి జీవితము. Do what you want to do. నీకేం కావాలో live the way you want to live. ఎలా జీవించాలో అలా జీవించు. That was the rule of the kingdom of darkness. ఆ రాజ్యం యొక్క Now God has delivered us from that. ప్రభువు మనల్ని అక్కడి నుంచి విడిపించాడు. And brought us విడిపించాడు. into the kingdom of light. ఇప్పుడు వెలుగు రాజ్యంలోకి తీసుకొచ్చాడు. Don't forget. మర్చిపోవద్దు ఒక విషయం. And don't think. అనుకోవద్దు. That the kingdom of light is a lawless place. ఇక్కడ చట్టము లేని రాజ్యము కాదు ఇది వెలుగుమయమైన రాజ్యము. Lawless. ఓ చట్టం లేకుండా లేదు ఇక్కడ. ఇక్కడ కూడా చట్టాలు ఉన్నాయి. Please. దయచేసి we need to be delivered in our minds, cleansed in our minds and thought. మనం మనసులో ఉన్నటువంటి ఆలోచన విధానం నుంచి విడుదల పొందాలి. Some people think I'm born again, I'm free. నేను తిరిగి జన్మించాను కాబట్టి నేను స్వతంత్రుడు అనుకుంటారు.
You are not free, my dear. నా ప్రియుడా నీవు స్వతంత్రుడు కాదు. My brothers and sisters, we are not free. నీ సహోదరులారా మనం We are free from the law of darkness. We are come into the law of the kingdom of light, and we have a law of the kingdom of light now. మనం అంధకారపు రాజ్యం యొక్క చట్టం నుంచి స్వతంత్రులము, అక్కడి నుంచి వెలుగుమయ రాజ్యపు చట్టంలోకి వచ్చాము తప్ప మన స్వతంత్రులం కాదు. Either way we are not free. రెండు ప్రక్కల కూడా మన స్వతంత్రులము కాము. We all call it freedom because we are free from the kingdom of darkness. చీకటి రాజ్యంలోంచి బయటకు వచ్చాం కాబట్టి మనం అంటాం స్వతంత్రులం. కానీ ఒక విషయం మర్చిపోవద్దు. You are only delivered from or freed from the law of darkness where you can do what you want to do. నీకు ఇష్టం వచ్చినది చేయడానికి ఎక్కడైతే ఏ చట్టంలో ఉన్నావో అక్కడి నుంచి నీ విడుదల పొంది స్వతంత్రం అయ్యావు. But now you are come into another kingdom. నీవు మరొక రాజ్యంలో వచ్చావు. Don't forget there is a king here. ఇక్కడ కూడా రాజు ఉన్నాడని మర్చిపోవద్దు. Remember he is also ruling. ఆయన కూడా ఏలుబడి చేస్తున్నాడు. We are under the rulership of the king, the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క అధికారం కింద ఆధిపత్యం కింద మనం ఉన్నాం. దాన్ని ఎవడు బోధించడు. And nobody wants to hear this gospel. ఈ సువార్తను వినడానికి కూడా They ఇష్టపడరు. only want Jesus as savior. యేసు ప్రభువారికి రక్షకుడిగా మాత్రమే He has కావాలి. forgiven me. ఆయన నన్ను క్షమించాడు. And I am free. నేను స్వతంత్రుడిని. I can live what I want to live. ఇప్పుడు నేను ఇక్కడికి I will obey the Lord here and there as I choose. నాకు ఇష్టం వచ్చిన చోటల్లా నేను విధేయత చూపుతాను, మిగిలిన వదిలేస్తాను. मैं obey करना है उधर मैं choose करके obey करूंगा. నేను ఎక్కడైతే విధేయత చూపించాలో అక్కడ my will. అది నా ఇష్టం. The rest is my will. మిగిలినంత నా జీవితం, నా ఇష్టం. Where I want to obey, I will obey. Where I don't want, I will not. I will do the way I want to live. నేను ఎక్కడ విధేయత చూపాలనుకున్నా అక్కడ విధేయత చూపుతాను, ఎక్కడ విధేయత చూపకూడదు అనుకున్నా అక్కడ విధేయత చూపడానికి వదిలేస్తాను, అక్కడ నా ఇష్టం నెరవేరుస్తాను. He has translated us. ఆయన మనలను, He has rescued us. మనల్ని విడిపించాడు. And translated us. మనల్ని బదిలీ చేశాడు. From the kingdom of darkness to the kingdom of light. చీకటి రాజ్యంలో నుంచి వెలుగు రాజ్యంలోకి తీసుకొచ్చాడు. Remember, either way you are not free. ఏ ప్రక్కన కూడా నీ స్వతంత్రుడు కావదు. There is a rule. అక్కడ నియమం ఉంటుంది. Whether you are in that kingdom or you are in this kingdom. ఆ రాజ్యంలో ఉన్న నియమం ఉంది, ఈ రాజ్యంలో ఉన్న నియమం ఉన్నది. Oh, may God help us to see the truth tonight. ఈ రాత్రి సత్యం చూడడానికి ప్రభు సహాయం చేయను గాక. In the kingdom of God, దేవుని రాజ్యంలో you cannot do your own will. That is the rule. నీ ఇష్టం వచ్చినట్టుగా నీ చిత్తం నెరవేర్చలేవు ఇక్కడ. But the other place, ఇతర స్థలాల్లో the rule there is, అక్కడ ఉన్నటువంటి do what you want to do. నీవు Because the ship is going to sink in no time. ఎందుకంటే త్వరలోనే ఆ ఓడ మునిగిపోతుంది. అది ఎంతో భయంకరం. And so you do what you want to do. అందుకోసం నీకు ఇష్టమైనది చేసుకో. Here, ఇక్కడ in this kingdom, ఈ రాజ్యంలో where the Lord has brought you, ఎక్కడైతే ప్రభు నిన్ను తీసుకొచ్చాడు ఆయన అన్నాడు, there you cannot do your will. ఇక్కడ నీ ఇష్టం నీ చిత్తం నెరవేర్చడానికి లేదు. అందుకోసమే this is called the kingdom of God. ఇది దేవుని రాజ్యం అనబడింది. Here it is God's rule. ఇక్కడ దేవుని రాజ్యం ఉన్న ఏలుబడి ఉన్నది. God rules. దేవుని నియమాలు ఉన్నాయి. He is the king. ఆయనే రాజు అయి ఉన్నాడు. He is the governor. ఆయనే గవర్నర్ గారు అయి ఉన్నాడు. Yes. As the Lord Jesus Christ taught the disciples, శిష్యులకు యేసుప్రభు బోధించారు, నేర్పించాడు కదా, as to how they ought to pray. ఎలాగను ప్రార్థన He చేయాలో. said, thy kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. Pray thy will be done. నీ చిత్తం నెరవేర్చబడును గాక. In this kingdom, ఈ రాజ్యంలో everybody does ప్రతివారు కూడా the will of the Lord. ప్రభు యొక్క చిత్తమే చెయ్యాలి. That's important. అది ప్రభు. You cannot make your will God's will. నీ చిత్తాన్ని దేవుని చిత్తంగా చేయడానికి వీల్లేదు. That is the invention of the present day believers. ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసులు కొత్తగా ఆవిష్కారం చేశారు, కనుగొన్నారు ఇది. Oh my goodness. It is nauseating to see what's happening in the church world among the believers today. విశ్వాసుల మధ్యలో సంఘంలో ఏం జరుగుతుందో చూస్తుంటే భయంకరమైనటువంటి బాధ. Yes, it is terrible. అది భయంకరం. And all that they need to do is listen carefully. I happened to watch a marriage that happened recently. రీసెంట్ గా నేను ఒక వివాహం చూశాను. అబ్బి రీసెంట్ గానే ఇప్పుడిప్పుడే కొద్ది రోజుల కిందట. I saw the thing how a marriage took place. ఆ యొక్క వివాహం ఎలా జరిగిందో చూశాను. And I want to tell you, నేను చెప్పాలనుకుంటున్నాను, except the name Jesus Christ, everything was nothing to do with Jesus Christ. అక్కడ యేసు ప్రభు అనే పేరు మాత్రం ఉంది కానీ మిగిలినంతా కూడా లోకానుసారంగా ఉంది. It was the man who was leading the program. ఆ ప్రోగ్రామ్ నడిపిస్తున్న వ్యక్తే కానివ్వండి,
And even the pastor who came to conduct it. ఆ వివాహం జరపడానికి వచ్చిన వివాహకర్త అయిన పాస్టర్ గారు, and the girl and that boy who came, ఆ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె, and the other people who were there. అక్కడ ఉన్నటువంటి ఇతర బంధువులు. I want to tell you, ఈ విషయం చెప్తున్నాను, except that the name of Jesus Christ was mentioned. కేవలం యేసు ప్రభు నామాన్ని మాత్రం తగిలించారు. యేసు ప్రభు నామం మాత్రమే తగిలించారు. అక్కడ everything else is just like the world. లోకంలో ఉన్నట్టుగా జరుగుతున్న మొత్తం. Just like that sinking ship. అది మునిగిపోతున్న where you can do anything you want to do. అక్కడ నువ్వు ఏం కావాలంటే అది చేయొచ్చు. But only thing is that just take the name of Jesus, sprinkle the name of Jesus here and there. ఇక్కడ అక్కడ యేసు ప్రభు నామాన్ని మాత్రం చిలకరించారు. You know, God led us into this marriage. ప్రభు మమ్మల్ని God guided us into this marriage. ప్రభు ఈ వివాహాన్ని నడిపించాడు మమ్మల్ని అని చెప్పడం పైగా, and so many things. ఇలాంటి భయంకరమైన విషయాలు అనేకమైన ఉన్నాయి. It's nauseating. I want to tell you, brothers, leaders, నాయకులు, సేవకులు, pastors, పాస్టర్ గారులు are permitting, they are perpetuating these things, making these things to happen. ఇలా జరగడానికి వారు అనుమతిస్తున్నారు, వాళ్ళు జరిగేలా చూస్తున్నారు. Nobody carries a Bible. ఎవరు బైబిల్ తీసుకెళ్ళడం లేదు. Everybody has got the smartphones. ప్రతి వారి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. The leader was taking the smartphone and reading the scripture. ఆ నడిపించేవాడు కూడా ఫోన్ లోంచి వాక్యం చదువుతున్నాడు. The pastor also was following the same thing. పాస్టర్ గారు కూడా ఫోన్ లోంచి చదువుతున్నాడు. And then he said, I unite you in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కలుపుతున్నాను అంటున్నాడు. And he shared a word looking at the I want to tell you one thing, brothers, and this is what the people want. ఇదే ప్రజలకు కావాలి. I want to do what I want to do. నేనేం చేయాలనుకున్నాను చేస్తాను. Can I find a church నేను సంఘానికి where I can have my own way of living? నా సొంత జీవిత ప్రకారం జీవించడానికి నాకు సంఘం దొరికింది అనుకుంటున్నాడు. In this kingdom, ఈ రాజ్యంలో everybody cannot do their own will. ప్రతి వారు తమ సొంత చిత్తాన్ని నెరవేర్చలేరు. Everybody will have to do the will of God. ప్రతి వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. It is not just a stereotype prayer. ఇదేదో చూపించడానికి చేసేటువంటి ప్రార్థనలు కాదు ఇవి. As a wheel in a rut just going on, thy will be done, Lord, thy will be done. I want your will, thy will be done. And they do not seek the will of God. ఓ గ్రామోఫోన్ లాగా అస్తమాలు దేవా నీ చిత్తం నెరవేర్చబడును గాక, దేవా నీ చిత్తం నెరవేర్చబడును అని చెప్పి తమ సొంత చిత్తాన్ని నెరవేర్చుకున్నది ఇలాంటి ప్రార్థన చెల్లదు ఇక్కడ. Is there anyone truly and wholeheartedly open to do God's will? ఎవరైనా హృదయపూర్వకంగా తమ హృదయాన్ని తెరిచి దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారా? And everybody talks about the will of God. ప్రతి వారు దేవుని చిత్తం గురించి మాట్లాడమే. Yes. I want to tell you, this true word will be a strange word to many. అనేక మందికి ఈ వాక్యం ఎంతో విచిత్రంగా ఉంటుంది ఎప్పుడు విన్నట్టుగా. He rules, he is the king, he is the governor. ఆయనే గవర్నర్ గారు ఉన్నాడు, ఆయనే ఏలుబడి చేస్తాడు, ఆయనే రాజ్యం ఏలుతాడు. We cannot live according to our thoughts. మన తలంపుల ప్రకారంగా మనం జీవించలేం. But according to his thoughts. ఆయన తలంపుల ప్రకారంగా జీవించాలి. That is his kingdom. అది ఆయన రాజ్యము. That is the law of his kingdom. ఆయన రాజ్యం యొక్క చట్టం అది. It is not a kingdom of lawlessness. అది అక్కడ చట్టం లేని రాజ్యం కాదు, అతిక్రమమైన రాజ్యం కాదు అది. This is the main difference. Listen carefully, my brothers and sisters, especially my young brothers, this second generation in this house, in the assemblies of God. Listen carefully. జాగ్రత్త వినండి, ప్రత్యేకించి యవనస్తులైన వారు, ఈ సహవాసంలో ఉన్నటువంటి యవనస్తులారా మీరు జాగ్రత్తగా వినండి. ఇది ఇక్కడ తేడాను. This is the main difference. ఇదే ముఖ్యమైన తేడా between these two kingdoms. ఈ రాజ్యాల మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమైన తేడా ఇదే. In one kingdom, ఒక రాజ్యంలో, in the kingdom of darkness, you can do your will. చీకటి రాజ్యంలో నీ ఇష్టం చేసుకోవచ్చు. నీకు ఇష్టమైనది నచ్చింది. What is satisfying your self life, but in the kingdom of God, you cannot do your will. ఈ చీకటి రాజ్యంలో నీకు తృప్తి పరిచేది, నీకు ఇష్టమైనది నువ్వు చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ దేవుని రాజ్యంలోనైతే దేవుని చిత్తం చేయాలి, నీ చిత్తం చెల్లదు. But here, in the kingdom of God, దేవుని రాజ్యంలో you cannot do your will. నీ సొంత చిత్తాన్ని నెరవేర్చలేవు. So he said to the disciples, అందుకోసం శిష్యులతో చెప్పాడు, when you pray, నీవు ప్రార్థన చేసినప్పుడు pray like this. ఇలా ప్రార్థన చేయి. Let thy kingdom
come. నీ రాజ్యము వచ్చును గాక. Let thy kingdom come. నీ రాజ్యము వచ్చును గాక. What is that? దాని అర్థం ఏంటి? Thy will be done. నీ చిత్తము నెరవేర్చబడును గాక. On this earth. ఈ భూమి మీద. Beginning with my life. నా జీవితం దగ్గర నుంచి మొదలుపెట్టి. Beginning with our life. మన జీవితాల దగ్గర నుంచి మొదలుపెట్టి. మా తండ్రి. We as your people. మేము నీ పిల్లలంగా. Let your will be done in our lives. That's what it means. మా జీవితాల్లో నెరవేర్చబడును గాక. Let thy kingdom be reflected in our lives. నీ యొక్క రాజ్యం మా జీవితాల్లో కనబడును గాక. Let the will of the Father be done in our lives. తండ్రి యొక్క చిత్తం మా జీవితాల్లో నెరవేర్చబడును గాక. Hallelujah. That's what Jesus taught them. అక్కడ యేసు ప్రభువు అదే నేర్పించాడు శిష్యులకు. Some people think కొంతమంది అనుకుంటారు the difference is తేడా ఏంటంటే something different. అది ఇంక వేరేగా ఉంటుంది. Yes. Some people think కొంతమంది అనుకుంటారు the difference is తేడా ఏంటంటే, and let me tell you what the difference is. ఆ తేడా ఏంటో చెప్తాను చూడండి. I used to smoke. నేను పొగ త్రాగేవాడిని. Now I do not smoke. ఇప్పుడు పొగ త్రాగడం మానేశాను. That is not the difference. అది కాదు తేడా. That could be an effect. అది ఒక ఆ ప్రభావం ఉంటుంది, దేవుని యొక్క ప్రభావం అతని మీద. దాన్ని బట్టి మానేయచ్చు సిగరెట్ త్రాగడం, బీడీలు తాగడం. Some people say I used to smoke, now I don't smoke. ఒకప్పుడు నేను పొగ తాగేవాడిని, ఇప్పుడు తాగడం లేదంటాడు. I used to drink but now I don't drink. ఒకప్పుడు తాగేవాడిని, ఇప్పుడు తాగడం లేదు. మంచిదే అలా చేయడం. I used to go for movies. సినిమాలు చూసేవాడిని, and I don't go now. ఇప్పుడు సినిమాలు చూడడం మానేశాను. This was my testimony too. నా యొక్క సాక్ష్యం కూడా అదే. ఒకప్పుడు but the difference is not that. తేడా అది కాదు. The truth is something different, far more deeper. ఈ సత్యం ఇంకా లోతైనది, తేడా ఉన్నది. People say I used to do this, now I don't do these things. ఒకప్పుడు ఇది చేసేవాడిని, ఇప్పుడు చేయడం లేదు. That may be a reality. అది నిజమే కావచ్చు. That may be an effect of what has happened in your life. నీ జీవితంలో జరిగిన దాని యొక్క ప్రభావం కావచ్చు. But the truth is something much deeper. సత్యం ఇంకా లోతైనది. But the real difference between రెండిట్లకి మధ్య తేడా, these two kingdoms, ఈ రెండు రాజ్యాల్లో, is that ఏంటంటే in the kingdom of darkness, చీకటి రాజ్యంలో everybody does his own will. ప్రతి వారు తమ యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటారు. I used to drink. నేను త్రాగి, it was my will. అది నా చిత్తం, త్రాగేవాడిని. But now when I came into the kingdom of God, దేవుని రాజ్యంలోకి వచ్చినప్పుడు I realized that I cannot do because that is not in God's will. So I don't do that. నేను దేవుని చిత్తం కాదు కాబట్టి నేను చేయను. But remember, జ్ఞాపకం చేసుకోండి, it does not end with just smoking and drinking and movies and a few things like that. ఓ ఇదేదో పొగ త్రాగడంలోను, సినిమాలు చూడడంలో, త్రాగుడు తాగడంతో ముగింపు జరగదు. Pop music and a few things like that. ఏదో మ్యూజిక్లు కావచ్చు. But remember the deeper thing is, లోతైన సత్యం ఏంటంటే, we have been delivered from doing our will to doing God's will. మన సొంత చిత్తము నెరవేర్చబడుట దగ్గర నుంచి విడిపించబడి దేవుని చిత్తం నెరవేర్చడం. And therefore changes begin to happen in my daily life. ఈ పౌలు అంటాడు, నా జీవితంలో రోజు జరుగుతున్నది. Yes. Hallelujah. May God open our eyes tonight. ఈ రాత్రి ప్రభు మన నేత్రాలు తెరిచును గాక. You know that the real difference between these two kingdoms is that the kingdom of darkness is where everybody does his own will, while in the kingdom of God everybody does God's will, the king's will. ఓ చీకటి రాజ్యంలో వారు తమ సొంత చిత్తాలు నెరవేర్చుకునేవారు, కానీ దేవుని రాజ్యంలో దేవుని చిత్తము నెరవేరుస్తారు. హల్లెలూయా. The testimony of those వాళ్ళంటి వారి సాక్ష్యాలు, who are really committed to the Lord, నిజంగా ప్రభుకి సమర్పించుకున్నవారు, who have really passed from death to life, నిజంగా మరణం నుంచి జీవనంలోకి దాటబడిన వారు, is this. వారు ఎవరంటే, this is their testimony. అదే వారి సాక్ష్యం ఏంటది. Before I met the Lord, నేను ప్రభుని కలుసుకున్నప్పుడు I was ruling my own life. నా జీవితాన్ని నేను ఏలుబడి చేసేవాడిని. This is the true testimony. ఇది నిజమైన సాక్ష్యము. Before I met the Lord, నేను ప్రభువుని కలుసడానికి ముందు, before I was born again, నేను తిరిగి జన్మించడానికి ముందు I was ruling my own life. నా జీవితాన్ని నేను ఏలుబడి చేస్తుండేవాడిని. But since I have met the Lord, నేను ప్రభువుని కలుసుకున్న దగ్గర నుంచి He rules my life. ఆయన నా జీవితాన్ని ఏలుబడి చేస్తాడు. He rules my life. ఆయన నా జీవితాన్ని ఏలుబడి చేస్తాడు. That is the true testimony. అది నిజమైనటువంటి సాక్ష్యం. But many a time what testimonies we hear. అనేక సార్లు ఏ సాక్ష్యాలు వింటాం. I was doing this, I stopped doing. నేను ఇది చేస్తుండేవాడిని, ఇప్పుడు చేయడం మానేశాను. నేను ఇప్పుడు మానేశాను. But I want to tell you, నేను చెప్తున్నాను, doing a few things outwardly and changing there is not enough. Inwardly
there must be a change of rule and a change of law. Hallelujah. That is important. Oh, ప్రియులారా, బహిరంగ కనబడవే మానేటితో సరిపోదు, కానీ లోపల ఒక నియమం అంటూ పాటించాలి. అది దేవుని చిత్తం చేయడం అనేది, ఆయన ఇష్టం నెరవేర్చడం అనేది. It's more than just some habits. ఏదో కొన్ని అలవాట్లు మార్పడం సరిపోదు. But it's deeper than that. దానికంటే లోతుగా జరగాలి. We are delivered from the law of living for ourselves and living for the Lord. మన స్వార్థం కొరకు జీవించడం మానేసి ప్రభు కోసం జీవించాలి. We are delivered from the law of darkness where we are always doing what we want. Now we want to do what he wants. ఎలాంటి చీకటి రాజ్యం నుంచి విడుదల పొందామని అంటే మనం ఏం కోరుకున్నాం అక్కడ చేసుకున్న దాని నుంచి ప్రభు ఏం కోరుకున్నా అక్కడి నుంచి చేయడానికి విడుదల పొందాం. God deliver us, my brothers and sisters, tonight. రాత్రి ప్రియ సహోదరుల ప్రభు మనల్ని I just want to turn to one scripture before I close. ముగించడానికి ముందు ఒక లేఖనం చూడాలనుకుంటున్నాను. And I hope not to take more time. ఎక్కువ సమయం తీసుకుని అనుకుంటున్నాను. And that's found in the book of Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయం. Yes, Matthew chapter 7. Thank you, Lord. మత్తయి సువార్త 7వ అధ్యాయం. Matthew chapter 7. మత్తయి 7వ అధ్యాయం. Matthew chapter 7. Verse 13. 13వ వచనం. Enter ye in at the straight gate, for wide is the gate, and broad is the way that leadeth through destruction, and many there be which go in thereat. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారం ఇరుకును. Verse 14, because straight is the gate and narrow is the way which leadeth unto life, and few there be that find it. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. So now here the Lord speaks about only two ways. రెండు మార్గాలు మాత్రం చెప్తాడు and two gates. రెండు ద్వారాలు. That's very important. చాలా ప్రాముఖ్యము. The Lord Jesus Christ himself said, యేసుక్రీస్తు ప్రభువు స్వయాన్ని చెప్తున్నాడు, there are two ways. రెండు మార్గాలు. One is a narrow gate and a narrow way. అది ఒకటి ఇరుకు ద్వారము, ఇరుకు మార్గము. And the other one is a broad way and a broad gate. మిగిలినది విశాలమైన మార్గము, విశాలమైన ద్వారం. And he said the way that narrow, the broad gate and the broad way leadeth to destruction. ఈ వెడల్పైన ద్వారము, వెడల్పైన విశాలమైన మార్గము నాశనం తీసుకెళ్తుంది. Yes, that's very clear. అది చాలా స్పష్టంగా ఉంది. Means that's the end of that is destruction. దాని ముగింపు ఏంటంటే నాశనం. Then he said there's a narrow way. అక్కడ అన్నాడు కదా, ఇరుకు ద్వారము, and few will find it. కొద్ది మంది కనుగొంటారు. and few will walk therein. కొద్ది మంది దాంట్లో నడుస్తారు. Yes. But కానీ the thought and the mindset of people about this scripture is so different. ప్రజల యొక్క ఆలోచన ఈ వచనం విషయంలో చాలా తేడాగా ఉన్నది. వారు ఏమనుకుంటారంటే, they think there are three ways. వారు అనుకుంటారు మూడు ద్వారాలు ఉన్నాయి. The Lord said only two ways. ప్రభు రెండే చెప్తున్నాడు. But according to their mentality, వారి యొక్క మానసిక స్థితిని బట్టి, according to their attitude, వారి యొక్క వైఖరిని బట్టి, and their lifestyle, వారి జీవిత విధానం బట్టి, it is as though there are three ways. అదేం చెప్తుందంటే మూడు మార్గాలు ఉన్నాయి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. One is the wide way, ఒకటేమో విశాలమైన మార్గం, or the broad way, విశాలమైన ద్వారం, and దారి. he says that many will walk, and that's distraction. అనేక మంది దాంట్లో ప్రయాణం చేస్తారు, నాశనంకి వెళ్ళిపోతారు. Yes, that they agree. వారు దానికి ఒప్పుకుంటారు. వారు then they have the narrow way. మరొకటి ఇరుకు మార్గం ఉన్నది. You know, this narrow way is for those who are very serious with their spiritual life. ఎవరైతే ఆత్మ విషయంలో చాలా సీరియస్ ఉన్నారో వారి గురించి అంటారు. You know, they are very serious about their spiritual life. వారు ఆత్మీయ జీవితంలో చాలా సీరియస్ గా ఉన్నారు. They don't even smile. వారు నవ్వరు. You know, they are so serious about the Lord and their life in the Lord. ప్రభు గురించి, ప్రభు యొక్క జీవితం గురించి చాలా సీరియస్ గా ఉంటారు. They are very serious people. వారు చాలా సీరియస్ గా ఉంటారు. వారు deeply committed fanatics. వారు లోతుగా బాగా అది దాన్ని ఏమంటాం, fanatics. What is a fanatics? ఇంకా దాని విషయంలో పిచ్చెక్కినట్టు ఉంటారు అంటారు. All right. Okay, people understood. Yes. You know, they are so deeply committed fanatics for the Lord. వారు ప్రభు కోసం చాలా లోతుగా. No, fanatic means cut.
చాలా కఠినంగా ఆ మార్గాన్ని వెంబడించే వారు ఉంటున్నారు. Yes, they are so deeply committed disciples. వారు చాలా లోతుగా సమర్పించుకున్న There శిష్యులు are వారు. some deeper life people. వారు చాలా లోతైన విశ్వాసులు. There are people who talk about fullness and maturity. వారు క్రీస్తు సంపూర్ణ గురించి మాట్లాడేవారు. You know, that's only for some people. అది కొద్ది మంది కోసమేది. You know, so that narrow way is not for us. ఆ ఇరుకు ద్వారం మన కోసం కాదు. Yes. Then they have made a third way. మూడో మార్గాన్ని వారు చేశారు. Not so wide, అది చాలా విశాలమైనది కాదు, not so narrow. అది ఇరుకు ద్వారం కూడా కాదు. This is the midway that they have found. కొత్తగా మధ్య మార్గాన్ని వారు కనుగొన్నారు. Everybody want a middle path. ప్రతి వారికి కూడా మధ్య దారి కావాలి. Everywhere. ప్రతి చోట When people are having two different opinions, they look for a midway. ఎవరైనా విభిన్నమైన అభిప్రాయాలు ఉంటే వారికి మధ్య Whether it's between the Sarkar and others, wherever it is, they always look for a midway of compromise. అది గవర్నమెంటే కానివ్వండి, మరి ఎక్కడైనా కానివ్వండి, రాజీ పడిపోయేటువంటి మార్గం, మూడో మార్గం చూస్తారు. Everybody wants a midway. ప్రతి వారికి మధ్య మార్గం కావాలి. They want a medium way. మధ్య నుంచి వెళ్ళిపోయేటువంటి You know, మార్గం. that is what the modern day Christians and believers have made out for themselves. ఆధునికమైన విశ్వాసులు క్రైస్తవులు తమ కోసం చేసుకున్నది మూడో మార్గం. Yes, where it is neither too broad that they feel bad about it, nor is too narrow that they feel the pinch of it. వారు విశాలమైన మార్గం వద్దు, ఎందుకంటే చాలా గురించి చెడ్డగా అనుకుంటారు. ఇరుకు మార్గం వద్దు, చాలా కష్టంగా ఉంటది వారికి. Now I want to tell you there's a great rush here. ఇక్కడ ఈ మూడో మార్గులు చాలా ఎక్కువ There's a జనాలు great ఉన్నారు. rush of believers. విశ్వాసులు ఎంతో జనసమూహాలుగా ఉన్నారు. And preachers are preaching such gospel which is called the midway gospel. ఈ సేవకులు ఈ మధ్యస్థపు మార్గం యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. దాంట్లో జనసమూహాలు గుట్టలు వచ్చి కూడుకుంటున్నారు. Remember, జ్ఞాపకం చేసుకో, that is not in the book. అది బైబిల్లో లేదు. That is not in the book. బైబిల్లో లేదు అదే. That is not in the Bible. బైబిల్లో లేదు అది. That is not there in God's word. దేవుని లేఖనంలో లేదు అది. But that's what the people live by today. కానీ ఈ రోజున ప్రజలు అలాగే జీవిస్తున్నారు. They live by that principle today. ఆ నియమ ప్రకారంగా జీవిస్తున్నారు. That's the way ఒక మార్గం. many have presented the gospel. అనేక మంది సువార్త ప్రకటిస్తున్నారు. The medium way. ఈ The medium way is the invention of man for man. మనుషుని కొరకు మనుషును కనుగొన్నటువంటి మధ్య మార్గం ఇది. Remember, the midway is always a compromised way. ఈ మధ్య మార్గం ఎప్పుడు కూడా రాజీ పడిపోయేటువంటి మార్గం ఇది. It's a man-centered gospel. ఇది మనుషుని కేంద్రీకృతమైన సువార్త. That's the fifth gospel. అదే ఐదవ సువార్త. Another version of the fifth gospel. అది ఐదవ సువార్త యొక్క తర్జుమా. Remember one thing. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. Either we are in the kingdom of darkness, మనం చీకటి రాజ్యంలో ఉంటాం, doing our own will, మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, our own the way we want things for ourselves, మన నిమిత్తం ఏం కావాలో మన ఇష్టం living చేస్తాం, a self-centered life, స్వార్థపూరితమైన జీవితం జీవిస్తాం, or we are in the kingdom of God, లేదంటే దేవుని రాజ్యంలో ఉంటాం, doing His will, ఆయన చిత్తము నెరవేరుస్తూ, doing that will satisfy Him. ఆయనను తృప్తి పరిచేటువంటి విధానం జీవిస్తూ. I know the time is gone by, సమయం అయిపోయింది, నేను ఎరుగుదును. and I'm going to conclude here. ఇక నేను ముగిస్తాను. My young brothers and sisters, నా యవ్వన బిడ్డలారా, my older brothers and sisters, పెద్దవారారా, the second generation in this body of believers, ఈ యొక్క సహవాసులు ఉన్నటువంటి రెండవ listen తరము వారా, carefully. He is the king ఆయనే రాజు అయి ఉన్నాడు. of the kingdom. రాజ్యము కొరకు The Lord has brought you out of the kingdom of darkness, నిన్ను చీకటి రాజ్యం నుంచి బయటికి తీసుకొచ్చాడు. kingdom of light. వెలుగు రాజ్యంలోనికి తీసుకుని వచ్చాడు. The kingdom of darkness is ruled by the law which says you can do what you want to do. చీకటి రాజ్యం ఏ నియమం బట్టి పరిపాలించబడుతుందంటే నీకు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అని. It is a law of selfishness. అది స్వార్థపూరితమైన చట్టం అది. Yes, but in the kingdom of light, కానీ దేవుని రాజ్యంలో it is a place where God's will is done. అక్కడ దేవుని చిత్తమే మాత్రమే It నెరవేర్చబడుతుంది. is a place where the self is to be crucified. ఇక్కడ స్వయం అనే దాన్ని సిలువ వేయాలి. Where the self will has to be denied. అక్కడ సెల్ఫ్ అనే దాన్ని May సిలువ God వేయాలి. help all of us, brothers and sisters, మనందరికి ప్రభు సహాయం to take చేయలేక this word into our మన lives. జీవితంలో ఈ వాక్యం తీసుకోవడానికి
I know that. నేను ఎరుగుదును. Many of us, మనలో అనేక మంది, many of my young brothers and sisters, అనేక యవ్వన బిడ్డలు, a second generation, రెండవ తరం వారు struggling here ఇక్కడ అనేక సంఘర్షణ because they look across and see many believers walking in that medium path. అనేక మంది విశ్వాసుల మధ్య మార్గంలో వెళ్తున్నారు, మధ్య మార్గంలో వెళ్తున్నారు. They're tempted. వారు శోధించబడుతున్నారు, వారు లాగబడుతున్నారు. But I want to tell you, నేను చెప్తున్నాను, it's time to decide ఇది నిర్ణయం చేసుకునే సమయం ఇది, where we want to live. ఎక్కడ జీవించాలో. You want to be the part of the kingdom of God, దేవుని రాజ్యంలో పాలుభాగస్తులు అవుతావా, or లేదా you want to be in a place ఈ చీకటి where రాజ్యంలో you are going to be totally missing God's plan in your life. నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను కోల్పోబోతున్నావు. I'm going to close with this word. ఈ మాటల ద్వారా నేను The ముగిస్తున్నాను. kingdom of God came దేవుని యొక్క రాజ్యం వచ్చింది to break the kingdom of darkness. చీకటి రాజ్యాన్ని పగలగొట్టడానికి. It must grow అది ఎదగాలి, and grow అది విస్తరింప చేయబడాలి until చివరి వరకు. the world becomes లోకమంతా కూడా the kingdom of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాజ్యముగా మార్చబడ్డారు. The kingdoms of this world ఈ లోక సంబంధమైన రాజ్యాలు shall become the kingdom of God, దేవుని రాజ్యముగా మార్చబడతాయి. and that will happen. అది జరిగి తీరుతుంది. That is God's word. అది దేవుని లేఖనం. It shall happen, ఇది జరిగి తీరుతుంది. and may God help us ప్రభు మనకు సహాయం చేయను గాక. that we will be part of His kingdom ఆయన రాజ్యంలో మనము పాలుభాగస్తులం that అవుతాం. will change and take on the kingdoms of this world. ఈ లోకపు రాజ్యాలను ఆయన తీసుకుంటాడు. But today, ఈ రోజున that kingdom life must reflect in me, in you. నీలోను నాలోను ఆ రాజ్యపు జీవితం ప్రతిస్పందించాలి. Saints, may God help us ప్రభు మనకు సహాయం చేయను గాక. that we do not live for ourselves, మన కోసం మనం జీవించొద్దు, do our will, మన చిత్తాన్ని నెరవేర్చుకుంటాం, do His will. ఆయన చిత్తం చేద్దాం. May God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. Shall we all stand up in His presence మనం అందరం లేచిన వాడు ప్రార్థన చేద్దాం. and give thanks to God? దేనికి వందనాలు Thank you, తెలియజేద్దాం. Jesus. వందనాలు. Thank you, Lord Jesus. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord Jesus. May God help all of us to really take this word into our lives and be delivered. Hallelujah. Delivered from that realm of that middle path mentality. There is no middle way. May God help us to know. May God help us to know, and let's be delivered from the imaginations of man. Hallelujah. It has pleased the Lord to declare His truth to us. And He is declared in the truth through the ages. God had men through the ages who spoke word of truth. And God is helping us to hear His word in these end times. Let His word deliver us tonight. Let there be repentance in our hearts. And let's realize that we are ruled by another king and his law in our lives. Either way, we are not free to do what we want to do. Yes. There's a law that is binding us, even in this kingdom. He is the king. It is His will that must be fulfilled today. Thank you, Lord. I request Joman to come forward and